హాయ్ అందరికీ. ఉప్మాతో ఎప్పుడైనా చట్నీ ట్రై చేశారా? చేయకపోతే ఈసారి ట్రై చేయండి. వేరే లెవెల్ అసలు. అది కూడా పల్లి చట్నీ అయితేనే చాలా చాలా బాగుంటుంది. ఉప్మా ఎప్పుడు చేసుకునేటట్టే, కాకపోతే ఇందులో గీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా కొంచెం ఆయిల్, గీ రెండు కలిపి వేసుకొని పల్లీలు, శనగపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా వేసి బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకొని బాగా మరిగించండి. బాగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉప్మా రెడీ అవుతుంది. అది పక్కన పెట్టుకొని ఇప్పుడు చట్నీకి పచ్చిమిర్చి, పల్లీలు. చట్నీ ఎప్పుడైనా టేస్ట్ రావాలంటే మనము పల్లి వేపే విధానంలోనే ఉంటుంది టేస్ట్. అది ఎంత మంచిగా వేపితే అంత టేస్ట్ బాగుంటుంది. అంతే. ఆ రెండు వేగిన తర్వాత పుట్నాల పప్పు వేసుకోండి. అంతే, యమ్మీ యమ్మీ చట్నీ రెడీ. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.